టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. కాకినాడ వద్ద మెంథా తుఫాను తీరం దాటనివ్వడంతో సముద్ర ప్రాంతం అల్లకల్లోలంలా మారింది. లంగర్ వేసిన బోట్లు సైతం ధ్వంసమయ్యే ప్రమాదం ఉందని వాపోతున్నారు మత్స్యకారులు. దీంతో ప్రమాదమైనప్పటికీ సముద్రం వద్దకు వెళ్లి పడవలను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు మత్స్యకారులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. మోంతా తుఫాను ప్రభావం కాకినాడ పోర్టుకు భారీగా కనిపిస్తుంది. ఇప్పటికే IMD అధికారులు కాకినాడ పోర్టుకు 10వ ప్రమాదక హెచ్చరిక జారీ చేశారు. ఈ మధ్యకాలంలో ఎన్నడూ కూడా కాకినాడ పోర్టుకు 10వ ప్రమాదక హెచ్చరిక జారీ చేసిన దాఖలాలు లేవు. చివరిసారిగా హుదూద్ సమయాల్లో ఉత్తరాంధ్ర వ్యాప్తంగా వచ్చిన గాలుల కారణం కావచ్చు, హుదూద్ సమయాల్లో మాత్రమే కాకినాడ పోర్టుకు 11వ ప్రమాదక హెచ్చరిక జారీ చేశారు. అయితే ఈ మోంతా తుఫాను ప్రభావం కారణంగా ఈరోజు రేపు 2 రోజుల పాటు కూడా రెడ్ జోన్ అలర్ట్ను జారీ చేయడం జరిగింది. అధికారులు అయితే ప్రతిదీ ముందుగానే మనకు జారీ చేశారు. మన CA గారు అందరూ కూడా అదొకటి మనకు అక్కడ ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదండి, ఆ ఫ్లైఓవర్ కట్టినట్టుగా అయితే ఈ బోటు ఒక్క బోటు కూడా ఇక్కడ ఉండదు. ప్రతి బోటు కూడా మా ఊర్లోకి అయితే మాత్రం కెనల్లోకి అయితే వచ్చేస్తుంది. అది అధికారులు మీకు ఏం చెప్పారు? ఎన్ని రోజుల నుంచి వేట నిషేధం చెప్పారు? అదేవిధంగా ఈ తుఫాను ప్రభావం మీ జీవితాల మీద ఎటువైపు పడే అవకాశం ఉంది? మాకైతే 2-3 రోజుల నుంచి మాత్రం మాకు ముందుగానే జారీ చేశారు. బోట్లో వేటలో ఉన్న బోట్లు అయితే మాత్రం త్వరగా తీసుకొచ్చామని అనేసి మాట ఒక వారం రోజుల కిందటి నుంచి అయితే మాత్రం మాకు జారీ చేశారు. AD గారు అయితేనే, CA గారు అయితే, మేము పోర్ట్ CA గారు, మా సిటీ MLA గారు, వీళ్ళందరూ అయితే మాత్రం కొంచెం ముందుగానే జారీ చేసి ఎటువంటి ప్రాణ నష్టాలు కూడా జరగకుండా ఉండాలని ముందుగా సురక్షితంగా చూసుకోమని చెప్పారు. అంటే ఇప్పుడు బోటుకి మధ్యలో ఈ విధంగా టైర్లను పెట్టి అదేవిధంగా కొన్ని థర్మాకోల్ షీట్స్ కూడా పెట్టారు కదా, దేనికి పెడతారు? దేనివల్ల ఇరిగిపోతుంది సార్, బోట్ ఇరగకుండా సార్, బోట్ ఇరిగిపోతుంది సార్. మరి ఇరిగిపోతే ఒక 1 లక్ష రూపాయలు లాస్ అయిపోతుంది సార్. మనం లంగర్ వేసే ప్రయత్నం చేసినప్పుడు ఒకవేళ లంగర్ ఫెయిల్ అయినట్లయితే బోట్ ఎంత దూరం వెళ్ళిపోతుంది సార్? బోట్లు ఎక్కడికి వెళ్ళదు సార్, ఎక్కడ ఉంటే గుండె అయిపోతుంది సార్, ముక్కలు అయిపోతుంది సార్. ఏమన్నా కింద అక్కడ ఫ్యాన్ ఉంటుంది కదా సార్, ఫ్యాన్ కూడా పడిపోతుంటుంది సార్. మీరు ఎప్పుడు చాలా తుఫాన్లు చూస్తుంటారు కదా, ఇప్పుడు ఈ మోంతా తుఫాను ప్రభావం అనేది, ఈ గాలులు అనేవి పూర్తిగా కూడా మీకు ఎంతవరకు డ్యామేజ్ చేసే అవకాశం ఉంది? ఎందుకంటే వృత్తివృత్యా కూడా మీకు ఇబ్బంది అవుతుంది, అదేవిధంగా మీ ముడిసరికి ఏదైతే ప్రధానంగా బోట్లు ఏవైతే ఉంటాయో అవి కూడా దెబ్బతినే అవకాశం ఉంది కదా. కేవలం బోట్లో అయితే చాలా వరకు నష్టపరిహారం అయితే మనం సురక్షితంగా కట్టుకున్నాం కనుక ప్రస్తుతానికి నష్టపరిహారం అయితే జరిగే అవకాశం అయితే లేదు. ఒకవేళ అదే సిచ్యువేషన్లో జరిగినైతే చాలా వరకు ఒక్కొక్క బోటుకు వచ్చి 60-70 లక్షలు పెట్టి బోట్లు చేసుకొని ఉన్నారు. ఏవైతే నార్మల్గా వీళ్ళు సిగ్నల్ లైట్స్ కోసం ఉపయోగించే వాటిని పూర్తిగా కూడా బోటును రక్షించడానికి ఇప్పుడు వాడుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ థర్మాకోల్ షీట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బోటుకి మధ్యలో పెట్టి ఒక బోటు నుంచి మరొక బోటుకి దాడి జరగకుండా, ఏదైతే రాపిడి జరగడంతో పూర్తిగా ఆ పక్కనే ఉన్న షీల్డ్ మొత్తం డ్యామేజ్ అవకాశం ఉందని, వీటి వల్ల లక్షల రూపాయలు తమకు నష్టం వచ్చే అవకాశం ఉంది. అందుకనే ఈ ఈదురుగాలు అనేవి భారీగా ఉన్నాయి. అదేవిధంగా సముద్రంలో ఉన్న ఈ తుఫాను ప్రభావం కారణంగా ఈ షిప్స్ ఏవైతే ఉన్నాయో, ఫిషింగ్కి వెళ్ళే షిప్స్ ఏవైతే ఉన్నాయో నేరుగా ఒడ్డు కొట్టుకురావడంతో చాలా వరకు డ్యామేజ్ ఉంది. అందుకే లంగర్ వేసి ఆపే ప్రయత్నం చేస్తున్నారని మత్స్యకారులు చెప్తున్న పరిస్థితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింహతో నరేష్, సాక్షి టీవీ, కాకినాడ పోర్ట్ నుంచి. మోంతా తుఫాను ప్రభావంతో సూర్యారావుపేట బీచ్లో సముద్ర తీరం అల్లకల్లోలంగా కనిపిస్తోంది. సముద్ర తీరం సుమారు 150 మీటర్ల మేర ముందుకు దూసుకొచ్చింది. అలల తాకిడి ఉధృతంగా కొనసాగుతోంది. ఇన్నేళ్లలో ఇంతకు ముందుకు బీచ్ రాలేదని స్థానికులు అంటున్నారు. సముద్రం నీరు నుంచి తెల్లటి నురగ ఒడ్డుకు రావడం వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలలో తుఫాను ప్రభావంతో ఎదురుగాలులు గంటకి తన వేగాన్ని పెంచుకుంటూ వస్తుంది. పూర్తిగా కూడా బీచ్ పరిసర ప్రాంతాలలో ఒకవైపు అలల తాకిడి ఒక ఎత్తు అయితే, మరోవైపు అలల తాకిడితో పాటు భారీగా వీస్తున్న ఈదురుగాలులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. మనం ప్రస్తుతం కాకినాడ పట్టణంలోని సూర్యారావుపేట బీచ్ వద్ద ఉన్నాము. సాధారణ పరిస్థితుల్లో ఇక్కడ బీచ్ వద్ద ఎంతో సందడిగా కనిపించే వాతావరణం ఒక్కసారిగా ఉధృతమైన అలల తాకిడితోటి ఎంతో
మనకి ఉధృతంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ సూర్యారావుపేట బీచ్ సుమారు 150 మీటర్లు ముందుకు వచ్చిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే సాధారణ పరిస్థితుల్లో ఎప్పుడు కూడా పర్యాటకులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మాత్రం ఇక్కడ ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో చూడొచ్చు. ఏమాత్రం ఈ మరికొంత ఉధృతినెత్త, ఎందుకంటే తుఫాన్ ఉధృతి మరికొంచెం ఉంటే సూర్యారావుపేటకు సంబంధించిన ప్రధాన రహదారి వద్దకు సముద్రపు నీరు చేరుకుంటుందా అన్నంత తీరులో అలల తాకిడి కనిపిస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో ఎన్నడూ కూడా కాకినాడ ప్రాంత వాసులు ఇంతవేర బీచ్ ఇంతవరకు నీరు ముందుకు వచ్చిందని దాఖలాలు లేవని చెప్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ బీచ్ వద్ద ఇలాంటి పరిస్థితులను మీరు ఎప్పుడైనా చూసారా? అదేవిధంగా తుఫాన్ ప్రభావం ఏ విధంగా కనిపిస్తుంది? చాలా తీవ్రంగా ఉంది తుఫాన్. అయితే మా సూర్యారావుపేట ప్రాంతంలో గాలి విపరీతంగా వీస్తుంది. ఈ గాలికి మా వాళ్ళందరూ మత్స్యకారులందరూ వేటలకు వెళ్ళకుండా ఇంటి దగ్గరే భద్రపరిచాం. అలాగే మా ప్రాంతానికి చాలా అవధులు ఉన్నాయి. మా ప్రాంతాన్ని మీరు ప్రభుత్వం అంతా గుర్తించాలని చెప్పి మేము కోరుకుంటాం. సుమారు 150 మీటర్ల వరకు కూడా ముందుకి బీచ్ వాటర్ మొత్తం ముందుకు వచ్చింది కదా. సాధారణ సమయాల్లో ఎంత మేర ఉంటుంది, ఎంత లోతు వరకు ఉంటుంది? మినిమం లోతు అయితే ఇప్పుడు 10 అడుగులు, మినిమం 10 అడుగులు లేసింది. 10-12 అడుగులు వేసింది సార్. ఈదురుగాలి వీస్తుండు. ఇప్పుడు 80-70 వేగంతో వస్తుంది గాలి. మేము ఇప్పుడే నేమ వెళ్ళాం సూర్యారావుపేట. అలాగే ఇప్పుడు మా సూర్యారావుపేట బీచ్లో ఉన్నాం. అలాగే మా ప్రజలకు మాత్రం కొంచెం ఇబ్బందులుగా ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం మమ్మల్ని సహకరించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎదురుగాలుల ఎఫెక్ట్ అనేది ఎప్పటి నుంచి మీకు కనిపిస్తుంది? అదేవిధంగా ఈ అలల తాకిడి కూడా, వాటర్ కూడా చాలా ఫోర్స్గా ముందుకు వస్తుంది కదా. ఈ తేడాను ఎప్పటి నుంచి గమనించారు? నిన్న అయితే చాలా తక్కువగా ఉంది. ఈరోజు ఉదయం నుండి బాగా ఎక్కువగా వచ్చింది గాలి. వాతావరణం కూడా, సముద్రం కూడా ఈరోజే బాగా మార్నింగ్ నుండి ఎక్కువగా లేచింది సముద్రం. మా గ్రామస్తులందరూ ఆందోళనగా ఉన్నారు, కొద్ది భయంగా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఈ గ్రామానికి ఇంకా చర్యలు తీసుకొని త్వరగా ఇంకా జనాలందరికీ ప్రదర్శన కల్పించాలని కోరుకుంటున్నాం. పూర్తిగా చూస్తున్నాము సూర్యారావుపేట బీచ్ వద్ద ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయనేది మరొకసారి సాక్షి టీవీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఈ సూర్యారావుపేట బీచ్కి సంబంధించి వాటర్ మరింత వేగంతో ముందుకు రావడంతో మొత్తం అంతా కూడా ఏదైతే చెత్త చెదారం అనేది పూర్తిగా కూడా నొరగ రూపంలో ఇక్కడ దర్శనమిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ మురుగు నీరు అని ఏదైతే ఉందో ఇదంతా కూడా నొరగ రూపంలో ఈ విధంగా మనకి దర్శనమిస్తుంది. అయితే పూర్తిగా కూడా వాతావరణంలో అనేక మార్పులు మనకి కనిపిస్తున్నాయి. తుఫాను ప్రభావంతో ఇప్పటికే ఈదురు గాలులు అత్యంత వేగంగా, అంటే గంటకి సుమారు 70 కిలోమీటర్లకు పైగా వేగంతో దూసుకువస్తున్న ఈ తుఫాను గాలులు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. మరోవైపు ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో పోర్టు, ఎందుకంటే కాకినాడ పోర్టుకు సంబంధించి ఇప్పటికే IMD 10వ ప్రమాదక హెచ్చరిక జారీ చేసింది. గత కొద్ది రోజులుగా చూసుకుంటే ఎన్నడూ కూడా ఈ మధ్యకాలంలో కాకినాడ పోర్టుకి 10వ ప్రమాదక హెచ్చరిక జారీ చేసిన దాఖలాలు లేవు. చివరిసారిగా హుదూద్ తుఫాను వచ్చిన సమయంలో కాకినాడ పోర్టుకు 11వ ప్రమాదక హెచ్చరిక జారీ చేశారు. ఆ తర్వాత ఇప్పటికీ ఈరోజే 10వ ప్రమాదక హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి నెలకొంది. పూర్తిగా కూడా కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే సూచించిన పరిస్థితి నెలకొంది. పూర్తిగా ఇలాంటి తరుణంలో కాకినాడ, అదేవిధంగా చుట్టుపక్కల జిల్లాలో, ఎందుకంటే ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు చూసుకుంటే కాకినాడ మచిలీపట్నం మధ్యలో దక్షిణంగా 50 కిలోమీటర్ల ప్రాంతంలో కూడా తీరం దాటే అవకాశం ఉందని IMD ప్రకటించింది. తీరం దాటే ప్రదేశానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కావచ్చు, అదేవిధంగా చుట్టుపక్కల అనేక మండలాలు కూడా ఈ ప్రభావానికి లోనవుతాయని, చాలా వరకు పంటలు నేల మునిగే అవకాశం ఉందని, అయితే ఈ నీట మునిగిన ప్రదేశాలలో ఒకవైపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లలోకి కూడా కొన్ని ప్రాంతాల్లో నీరు చేరుకునే అవకాశం ఉందని కూడా IMD చెప్తున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ నరసింహతో నరేష్, సాక్షి టీవీ, కాకినాడ నుంచి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.